కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఆనంద నిలయం బాలుడ అనాథ హాస్టల్ విద్యార్థులు అలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న షెడ్యూల్లోనే భోజనాలు పెడుతున్నారని చెప్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కాకినాడ జిల్లా కేంద్రం ఇది. కాకినాడ నగరంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం అంటే ఎక్కువలో 90% ఆర్ఫన్సే ఉంటారు. మిగతా వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరికి తెల్లుంటే తండ్రుండరు, తండ్రుంటే తెల్లుండరు. అలాంటి వాళ్ళని ప్రభుత్వం చేరదీసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పేందుకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఈ కూలిపోతూ పెంకిటింట్లో ఉండే వర్షం వస్తే వర్షం తడిసిపోయి ఎండకి ఎండుతూ పిల్లలను నానా అవస్థలు పడేవారు. వెనకాల కొత్త బిల్డింగ్ కట్టడానికి దాదాపు 15-20 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేశారు. మధ్యలో ఆగిపోయింది, కోర్టు కేసులు వచ్చినాయి. గతంలో కూడా ప్రస్తుత జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గత ఏడాది పరిశీలించి వెళ్ళారు. ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కొత్త భవనాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఇప్పుడున్న పాత భవనాలని భోజనం పెట్టేందుకు మాత్రమే వినియోగిస్తున్నాం. కొత్త భవనాల్లోనే పిల్లలు పడుకుంటారని చెప్పడం జరుగుతుంది. కానీ కొత్త భవనాలు అంటే ఇప్పుడు వచ్చినాయి. కానీ దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి 4 దశాబ్దాల వరకు పిల్లలు ఇందులోనే అవసరం పడే పరిస్థితి ఉండేది. జిల్లా కలెక్టర్ స్వయంగా కృతికా శుక్లా వచ్చి పిల్లలతో మాట్లాడిన తర్వాత పనులు వేగవంతం చేశారు. కోర్టులో కేసున్నా పర్వాలేదు, పిల్లలకి మంచి భవనాలు కావాలని. ప్రస్తుతం మనం కాకినాడ ఆనంద నిలయం సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉన్నాం. ప్రస్తుతం మా విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. ఒకసారి మాడదాం. ఇవాళ ఏం పెట్టారు? పొద్దున ఏం పెట్టారు? ఇవాళ ఏం పెట్టారు? ఉప్మా, ఇడ్లీ. మధ్యాహ్నం భోజనం ఎక్కడ? స్కూల్లో తిన్నా? స్కూల్లో తిన్నాం సార్. ఏంటో ఏం పెట్టారు స్కూల్లో? పప్పు, అన్నం, చారు. ఇప్పుడు ఏం పెట్టారు ఇక్కడ? చికెన్ బిర్యానీ, పప్పు, సాంబార్. బిర్యానీ, పప్పు, సాంబార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఎలా ఉందా భోజనం? ఎలా ఉంది? బాగుంది సార్. మీకు చదువు అది ఎలా ఉంది? బాగుంది సార్. మంచిగా ఎంతమంది ఉన్నారు పిల్లలు మీరు? 127. మరి బాత్రూమ్లు ఏమి ఉన్నాయి మీకు? 5. సరిపోతున్నాయా? మరి అందరూ ఒకే టైం స్కూల్కి వెళ్ళాలిగా? ఎస్ సార్. బయట చేస్తారు మగవాడు కాబట్టి, పిల్లలు కాబట్టి. బాత్ సరిపోతున్నాయా? సరిపోతుంది. ఎలా భోజనం ఎలా ఉంది? బాగుంది సార్. ఎవరు భోజనం చేసావా? చేసాను ఎలా సార్. ఉంది? బాగుంది సార్. ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్ సార్. ఎలా వెళ్తారు స్కూల్కి? ఎలా వెళ్తారు మీరు? లైన్ సార్. బయట వెళ్తారు. ఏం చదువుతున్నావు? 4th క్లాస్ సార్. 4th క్లాస్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం సార్. ఎక్కడ మీరు పడుకునేది ఎక్కడ? అప్పుడు కొత్త రూమ్లో సార్. ఇంతకుముందు ఎక్కడ పడుకున్నారు? బిల్డింగ్ లేనప్పుడు ఇదే పడుకున్నారా? ఇప్పుడు ఎలా ఉండదు? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇంకా బాగుంది సార్. బాగుందా? అప్పుడైతే ఎండ అది ఉండదు మీకు. మరి ఈ వరకు బిల్డింగ్ సరిపోయింది కదా? వర్షం పడేది, ఎండ వస్తే ఎండ వచ్చేది. దానివల్ల ఏంటంటే సార్ కొత్త బిల్డింగ్లు మనకి 2 కట్టారు సార్. ఆల్రెడీ పిల్లలు కూడా ఇక్కడ పడుకోవట్లేదు సార్. నైట్ కూడా అక్కడ పడుకుంటున్నారు సార్. వర్షం వచ్చినా అక్కడే సార్ కొత్త బిల్డింగ్లో సార్. డీసెంట్గా ఒక బిల్డింగ్ అయిపోయింది సార్. సోమవారం ఇప్పుడు ఓపెనింగ్ అండి సార్. దీన్ని దేనికి వాడుతున్నారు ఈ బిల్డింగ్? ఓన్లీ భోజనానికే సార్. భోజనానికే సార్. దాదాపుగా 2 దశాబ్దాల క్రితం ఈ విద్యార్థులతో పాటు కళాశాల గర్ల్స్ కోసం కూడా సొంత భవనాలు పక్కగా కట్టేందుకు అప్పట్లో ఈ భవనాలు కట్టడం జరిగింది. అయితే కొందరు ఈ స్థలం మాదంటూ వివాదానికి వెళ్ళడంతో కోర్టు కేసుల మధ్యలో అప్పటి నుంచి ఆగిపోయినాయి. అదే ప్రతి ఒక్కరూ చెప్తారు, మహిళలకి ఓర్పు, మాతృమూర్తి, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పాలంటే ఈ హాస్టల్ ఉదాహరణ. ఇందాక మనం చూసిన పాత షెడ్లో పిల్లలు పడుకునేవారు. ఎండకి రేకులతో ఎండిపోయేవారు. వర్షం వస్తే నీరు కార్చేది. నిద్రలో లేచి వర్షం పడకుండా గిన్నెలు పెట్టిన పిల్లల రోజులు ఉన్నాయి. కలెక్టర్ కృతికా శుక్లా బంగ్లా వెనకలు ఉంటారు. ఆవిడ ఒక రోజు ఇలా ఆకస్మికానికి వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఒక మాతృమూర్తిగా చెల్లించిపోయి, ఎందుకంటే ఆర్ఫన్స్ ఇందులో ఎక్కువ ఉంటారు కాబట్టి మాతృమూర్తి ఒక కలెక్టర్గా కాకుండా ఒక తల్లిగా ఆమె స్పందించి ఏదైతే గతంలో పునాదుల దగ్గర బిల్డింగ్లు ఆగిపోయినాయో ఈ భవనాలని షెడ్ల కింద మార్చి నూతనంగా నిర్మించడం జరిగింది. రేకు షెడ్లు అయినప్పటికీ లోపల వాల్ సీలింగ్ పెట్టి పిల్లలకి కనీస వసతులు, అందులో పడుకోవడానికి దుప్పట్లు కానీ లేదా పరుపులు అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి ఫ్యాన్లు దోమలాకుండా ఏర్పాటు చేసి ఒక మహిళగా, అంటే కలెక్టర్గా అనకూడదు, ఒక మహిళగా మాతృమూర్తిగా స్పందించడం జరిగింది. రేకుల షెడ్ అయినప్పటికీ చాలామంది ఆమెను బెదిరించడం జరిగింది. కోర్టు కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉందని. కేసు వస్తే మేము అప్పుడు బయటికి వెళ్ళిపోతాం, అవసరమైతే తీర్పు మీకు అనుకూలంగా వస్తే బయటికి వెళ్ళిపోతామని ఈ భవనాలు నిర్మించడంతో కొంతవరకు కష్టాలు తిరిగాయని చెప్పొచ్చు. అయితే 117 మంది పైన ఉన్న విద్యార్థులకి కేవలం 5 బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంత ఎలా ట్రైనింగ్ ఎలా? మీకు ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఏంటి? ఈవినింగ్ 9కి పడుకుంటాను సార్. మార్నింగ్ 5కి లేస్తాను సార్. 5కి లేచి మొత్తం ఫ్రెష్ అయ్యి అని చేసేటప్పటికి 6 అవుతుంది సార్. 6 బ్రేక్ఫాస్ట్ తినేసి
స్టడీలో కూర్చుంటాం సార్. 8:30 అయితే స్కూల్కి వెళ్తాం సార్. స్కూల్ స్టడీ స్కూల్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏ వస్తారు? 4:30 అయిపోతుంది సార్. వచ్చారు రాగానే స్నానం చేసి మళ్ళీ స్టడీలో కూర్చుంటాం. పోయిన ఎన్ని గంటలకు అయిపోతుంది మీకు నైట్? 7:30కి ఏ గంటలకు అయిపోతుంది? 7:30 తర్వాత సార్ స్టడీ సార్. స్టడీ ఆ తర్వాత 9 సార్. 9 నుంచి మళ్ళీ పక్క సార్. పక్కలో వేసు మరి మీకు ఆడుకోవడానికి ఏదో గ్రౌండ్ ఉందా? ఉంది సార్. ఎక్కడ? ఇది బిల్డింగ్లో బిల్డింగ్లో ఆడుకుంటారా? వాలీబాల్ కోర్ట్. వాలీబాల్ కోర్టు, మీకు కబడ్డీ. బాత్రూమ్లు మాత్రం కొంత ఇబ్బందిగా ఉందా? ఇదే ఉన్నాయి కదా మరి 117 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపుగా 20-25 మంది వెళ్ళాలి బాత్రూమ్కి. లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నాం. దానికోసం కూడా మీరు తొందరగా రావాల్సి ఉంటుంది ఆ, అంతే కదా, ఎందుకంటే లేట్ కదా, మనం ఏం చేయలేని పరిస్థితి. రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్ అయినప్పటికీ ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు కాబట్టి నిద్ర వచ్చిన వాళ్ళు పక్కన పడుకుంటారు. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 9 గంటల వరకు కూడా ఏదైతే వరకు టైం ఉందో స్టడీ వరకు చదువుకుంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో రేకుల షెడ్లు కట్టినప్పటికీ సమస్యలు మాత్రం అనేకంగా ఉన్నాయి. ఒక్కో బాత్రూమ్కి 23 నుంచి 25 మంది పిల్లలు వెయిట్ చేయాలి. బాత్రూమ్కి వెళ్ళడం కోసం వాళ్ళు తొందరగా కొంత నిద్ర కూడా పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 10th క్లాస్ వరకు ఉండేది, ఇప్పుడు 10th క్లాస్ని తీస్తారు. అదేవిధంగా 10th క్లాస్ని కూడా పునరుద్ధరిస్తే గతంలో ఈ హాస్టల్లో 10th క్లాస్ చదివిన పిల్లలకి మంచి ర్యాంకులు వచ్చాయి. కాబట్టి ఆ ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల ఎందుకంటే 9th వరకు చదివి మళ్ళీ 10th అంటే కొన్ని హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్లు ఒప్పుకోరు 10thలో సీట్ ఎవరు. కాబట్టి అది కూడా పెట్టి 1 నుంచి 9th వరకు కాకుండా గతంలో 10th వరకు ఎలా ఉండిందో 10th కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు. ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ట్యూటర్ని పెట్టాలి. అదేవిధంగా గతంలో బస్సులు ఇచ్చేవారు వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, ఇప్పుడు ఆ బస్సు ఫెసిలిటీ లేదు, నడుచుకుంటూనే వెళ్తారు, క్రమశిక్షణగా నడుచుకుంటూ వస్తారు. అలాగే వాళ్ళ గతంలో ఏదైతే బస్సులు ఆటోలు ఉండేవో అవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ, ఎందుకంటే ఆర్పన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల్లో చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైన, సాంఘిక సంక్షేమ శాఖ పైన, ఇక్కడ వార్డెన్, అదేవిధంగా నైట్ వాచ్మెన్ కావచ్చు, కుక్ కావచ్చు, ఇతర సిబ్బంది మీద కూడా బాధ్యతలు ఉన్నాయి. తమ పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన మౌలిక వసతుల కల్పన కోసం కలెక్టర్ మరోసారి ఆకస్మిక తనిఖీ చేస్తే ఖచ్చితంగా ఇందులో మార్పు వస్తుందని ఆశిద్దాం, వస్తుందని కూడా నమ్ముదాం. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీర్కే న్యూస్, ఆనంద నిలయం బాలుర ప్రభుత్వ హాస్టల్ నుంచి.